అదేంటి వదినా, ఆడపిల్లని పంపిస్తున్నప్పుడు లాంఛనంగా ఏదోకటివ్వాలి కదా. పెళ్లి చేసి పంపించినప్పుడు కానుకలివ్వాలేమో, కాని నా అన్న కూతురు నా ఇంటికొచ్చేటప్పుడు కానుకలెందుకు, ఆ బహుమతులెందుకు? రే రాఘవ, ఇప్పుడే చెప్తున్నా, వాడికివ్వాలని అనవసరంగా అది ఇది కొని డబ్బులు వృధాగా చేయకు. దాని బదులు అంత బంగారం కొని శౌర్య మెళ్ళో వేయి. ఆడపిల్ల కాబట్టి సంతోషపడుతుంది. సరే అత్తయ్య. భూమి, అందరూ ఎదురు చూస్తుంటారు, త్వరగా రా. సరే పద, టైం అయిపోతుంది. ఏంటి భూమి, ఎవరు కనిపించడం లేదు? ఒక్క నిమిషం మాధవ్. అత్తయ్య, అత్తయ్య, వదినా, వదినా. అందరూ గుడికి వెళ్ళిపోయినట్లున్నారు. అంటే రాహుకాలం వచ్చేస్తుంది కదా మాధవ్. శుభమా అంటూ ఒక మంచి పని మీద వెళ్లేటప్పుడు రాహుకాలం దాటే వరకు ఎలా ఎదురు చూస్తారు? అందువల్ల వెళ్ళిపోయి ఉంటారు. కొత్తగా రాహుకాలం వచ్చేదే ఉంటుంది భూమి, అది మన జీవితాల్లోకి ఎప్పుడూ వచ్చేసింది. రాహుకాలం వచ్చేస్తుందనుకుంటే త్వరగా రండిరా అని ఒక పిలవడానికి ఒక్క క్షణం కూడా పట్టదు. లేదు, వచ్చి తీసుకెళ్ళడానికి ఒక గడియ కూడా పట్టదు. రావడానికి ఇబ్బంది పడినా పిలవడానికి ఇబ్బంది లేదుగా. కనీసం మీరు వచ్చేయండిరా, మేము వెళ్ళిపోతున్నామని ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయారంటే రాహుకాలం రావటం వల్ల కాదు భూమి, వాళ్ళ వెంట మనం రావటం ఇష్టం లేక. అనవసరంగా మాధవ్ని బాధ పెట్టానే. నువ్వు ప్రేమించావని నాకు తెలుసు. ఎందుకు నాతో పెళ్లి కోసం నీ ప్రేమని త్యాగం చేస్తున్నావు? నా దగ్గర నువ్వు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఒక రకంగా నేను పరాయివాణ్ణి కూడా కాదు, నీ మేనత్త కొడుకునే కదా. నా దగ్గర నువ్వేం దాచాల్సిన అవసరం లేదు. పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నారు, శుభలేఖలు వచ్చేశాయి. ఇవన్నీ నువ్వు ఆలోచించొద్దు. నీకు అతనంటే ఇష్టం ఉంటే చెప్పు, నీ పెళ్లికి నేను సాయం చేస్తాను. అలా ఏం లేదు, నేను మనస్ఫూర్తిగానే ఈ పెళ్లి కొప్పుకున్నాను. ప్రేమించిన మనసు ప్రేమని చంపుకొని మరొకరిని మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతుందంటే నమ్మేంత అమాయకుడినేమీ కాదు. ఎవరికైనా భయపడి నువ్వు నాతో పెళ్లి కొప్పుకుని ఉండొచ్చు, లేదంటే పెళ్లి చేసుకుంటే సరి, కాదంటే మేము చచ్చిపోతామని ఎవరైనా బెదిరించుండొచ్చు. వాళ్ల కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకోవాల్సిన అవసరం లేదు. మనసు చంపుకొని నన్ను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. అలాంటిది ఏదైనా ఉంటే నాతో చెప్పు, నేను మాట్లాడతాను. నాకు ఈ పెళ్లి ఇష్టమే. నా వాళ్లకంటే నా ప్రేమ ముఖ్యం అనుకుంటే నేను ప్రేమించిన అతనికి దగ్గరవుతానేమో, కానీ నా ఫ్యామిలీ మొత్తానికి దూరం అవుతాను. అది నాకిష్టం లేదు. అందుకే ప్రేమన్న ఆలోచన నా మనసులోంచి తీసేసి ఈ పెళ్లి కొప్పుకున్నాను. సరే, నువ్వు అంత ఇష్టంగా చేసుకుంటే నాకే అభ్యంతరం లేదు. ఒకవేళ ఈ పెళ్లి జరిగేలోపు ఏ క్షణంలో అయినా సరే నీ మనసుకి అతనికి దూరం అవుతున్నానని అనిపించినా, అతన్ని పెళ్లి చేసుకోవాలనిపించినా సరే నాతో చెప్పు. ఈ పెళ్లి ఆపి మీ ఇద్దరికీ పెళ్లి చేయడానికి నేను హెల్ప్ చేస్తాను.
సారీ మాధవ్, నేను అలా చేసి ఉండకూడదు. తప్పు చేశానని అర్థమవుతుంది. ఇంకొంచెం ముందొచ్చుంటే వాళ్ళందరూ ఉండేవాళ్ళేమో. నేను ఆలోచించి డెసిషన్ తీసుకునేసరికి లేట్ అయిపోయింది. సరే వదిలే భూమి. ఆహా, లేదు, మనం ఇంకొక ప్రయత్నం చేద్దాం. పెళ్ళికి ఇంకా చాలా టైం ఉంది కదా, చాలా పనులున్నాయి. వెడ్డింగ్ కార్డ్స్లో లేదని దాని గురించి మనం బాధపడ్డమేంటి? నువ్వదేమీ మనసులో పెట్టుకోకు. వద్దు భూమి, మనం ఎంత సర్దుకొని పోదాం అనుకున్నా ఇంట్లో వాళ్ళు మనం ఈ పెళ్లి వ్యవహారంలో జోక్యం చేసుకోవడం వాళ్ళకిష్టం లేనట్లుంది. ఇష్టం లేదని వాళ్ళేమీ చెప్పలేదు కదా. చెప్పారు భూమి, నేను నువ్వేం చేసావో తెలుసుగా. అలాంటివన్నీ జరుగుతూ ఉంటే ఇంకా వాళ్ళు మనల్ని ఎలా కలుపుకుంటారు, మనకి ఏ పనులైనా ఎలా అప్పగిస్తారు, పెళ్లికి ఎలా దూరం పెట్టాలా అని చూస్తారు. నేనేం చేశాను? సిద్ధార్థ్ వచ్చినప్పుడు శౌర్య నిజం చెప్పు అని గుచ్చి అడిగావు. అలా అడగాల్సిన అవసరం నీకేంటి? దానివల్ల ఇంట్లో ఎంత పెద్ద గొడవైందో నీకు తెలుసా? ఎందుకు భూమి ఇలా చేస్తున్నావు? సిద్ధార్థ్ అంటే ఇష్టం లేదు, ఈ పెళ్లి చేసుకుంటానని చెప్పింది శౌర్య. మళ్ళీ నీ మనసులో ఏం లేదా అని అడుగుతూ ఉంటే శౌర్య మనసు ఎక్కడ మారుతుందో అని ఇంట్లో వాళ్ళందరూ భయపడుతున్నారు. కేవలం నీ వల్లే మనల్ని కావాలని ఇంటికి దూరం పెడుతున్నారు. అందరూ కలిసి ఉండాలి, ఉమ్మడిగా బతకాలని నువ్వే అంటావు. ఎవరిని బాధ పెట్టకూడదని పదే చెప్తూ ఉంటావు. చేసిన తప్పుని నిజాయితీగా ఒప్పుకొని సారీ చెప్తావు. అన్ని విషయాల్లో బాగానే ఉంటావు. శౌర్య విషయం వచ్చేసరికి గుచ్చి అడిగావు. అరవింద్ అంటే నీకిష్టం ఉందా లేదా అని. అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా? అత్తయ్య ముందు పట్టుకొని అలా అడిగితే వాళ్ళు ఏమనుకుంటారని ఆలోచించవా? శౌర్య విషయం వచ్చేసరికి నేనేమీ ఆలోచించలేకపోతున్నాను మాధవ. నిజంగా నాకేమీ అర్థం కావడం లేదు. అరవింద్ శౌర్యల పెళ్లి జరగకూడదని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ఆ పెళ్లి జరగలేదంటే ఈ కుటుంబం ముక్కలైపోతుంది. ఆ విషయం నాకు తెలుసు. అలా అని ప్రేమించిన వ్యక్తికి దూరమై శౌర్య జీవితాంతం ఎక్కడ బాధపడుతుంది అనే ఆలోచనతోటి అప్పుడప్పుడు నేనేం చేస్తున్నానో నాకే తెలియడం లేదు. శౌర్య సిద్ధార్థుల పెళ్లి జరిగితే ఈ కుటుంబానికి శౌర్య దూరం అయిపోతుంది. అది నాకిష్టం లేదు మాధవ. పొరపాటున అలా జరిగితే మీ అన్నదమ్ములు విడిపోతారు, ఊళ్ళో పరువు పోతుంది. 10 మంది 10 రకాలుగా మాట్లాడుకుంటారు. అవమానాన్ని తట్టుకోలేక ఎవరు ఏమైపోతారో తెలీదు. మీరు బాగుండాలి, అలాగే శౌర్య కూడా బాగుండాలి, అందరూ బాగుండాలి. కానీ ఇలా అయినప్పుడే నాకు పిచ్చి పట్టినట్టు అవుతుంది. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నానో నాకు కూడా తెలియడం లేదు. మొన్నటి వరకు అలా చేశాను, హాస్పిటల్ కూడా వెళ్ళొచ్చాను. మళ్ళీ మామూలే. లేదు మాధవ్, నా వల్ల కావడం లేదు. ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నానో నాకే అర్థం కావడం లేదు. నా గురించి ఆలోచిస్తే నాకే భయం వేస్తుంది మాధవ్. నా వల్ల ఇంట్లో వాళ్ళు నిన్ను దూరం పెట్టడం, నువ్వు బాధపడ్డావు. లేదు, ఇదంతా వద్దు.